ఇంపాక్ట్ ఉంటుంది అనేటువంటి పాయింట్ కూడా నాకు అసలు ఈ మందు గురించి ఐడియాలోనే ఫస్ట్ డెవలప్ అయింది. ఒక 15 years బ్యాక్ ఏమో ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన ఒక 3-4 or 5 years తర్వాత ఒక కేసు నన్ను చాలా ఇబ్బంది పెట్టేది. సో దట్ గర్ల్ వాజ్ అబౌట్ 15 to 16 years ఏజ్, అరౌండ్ 9-10 అనుకుంటా, ఎగ్జాక్ట్ గుర్తులేదు. బట్ షీ యూజ్ టు హ్యావ్ హెవీ బ్లీడింగ్. తను చాలా లావుగా ఉండేది, చాలా బొద్దుగా ప్లంపీగా ఉండేది. ఆ తర్వాత తనకి ఏంటంటే డిస్పినోరియాను హెవీ బ్లీడింగ్ అనమాట. సో స్టార్టింగ్ ఫ్రమ్ మినార్కీ ఇట్ సెల్ఫ్ ఆ అమ్మాయి చాలా ట్రబుల్ ఫేస్ చేసింది. సో బ్రైట్ రెడ్ బ్లడ్ ఫర్ అబౌట్ 5 to 6 days విత్ హెవీ పెయిన్ ఇన్ ద పెల్విక్ నీ రీజియన్. సో ఈ కేసులో నేను యూజువల్గా బెలడోనా 200 ఇచ్చాను. తను ఎక్యూట్లో తీసుకొచ్చారు నా దగ్గరికి. తీసుకొచ్చినప్పుడు నేను బెలడోనా 200 ఇచ్చాను. ఇచ్చిన తర్వాత చాలా బాగా రిలీఫ్ ఇచ్చింది తనకి. షీ వాజ్ వెరీ గుడ్ ఎట్ దట్ టైం. సో తర్వాత మీన్ వైల్ నెక్స్ట్ పీరియడ్ వచ్చేదాకా కూడా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఓకే, లెట్ us వెయిట్, మనం బెలడోనా ఇచ్చాం కదా అని అంటే నెక్స్ట్ పీరియడ్లో సేమ్ రిపీట్, హెవీ బ్లీడింగ్, అగైన్ కొంచెం క్లాట్స్, సివియర్ పెయిన్. సో మళ్ళీ బెలడోనా ఇచ్చాను. సో ఇమీడియట్గా వెరీ గుడ్ ఇంపాక్ట్ వచ్చింది. ఇప్పుడు నేను కొంచెం తెలివిగా ఆలోచించాను అనుకుని నెక్స్ట్ అది ముందే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సైకిల్ నెక్స్ట్ పీరియడ్కి రాకుండా ఉంటుందని చెప్పి బెలడోనా 200 ఇచ్చాను. సెకండ్ డోస్ ఒక 5 days 6 days గ్యాప్లో మళ్ళీ నేను బెలడోనా 200 ఇవ్వడం జరిగింది. ఇస్తే నేను ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, ఎందుకంటే మనం పీరియడ్ ముందే ఇచ్చాం కాబట్టి ఈసారి రాదు అన్నట్టుగా నేను అనుకున్నాను. బట్ థర్డ్ మంత్ కూడా టు మై సర్ప్రైజ్ సేమ్ రిపీట్ అయిపోయింది. అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం అవ్వక ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించి ఈసారి పీరియడ్ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ మంత్ బెలడోనా 1M ఇచ్చాను. 1M ఇస్తే ఈసారి లాటరీ తగిలిందండి. 4th 5th 6th ఒక 2-3 months పాటు తనకి పెయిన్ లేదు, బ్లీడింగ్ కూడా మరీ అంత తగ్గిపోకపోయినా పర్వాలేదు. షీ వాజ్ గుడ్ ఫర్ 3 months. బట్ అగైన్ 3 months తర్వాత సేమ్ రిపీట్ అయిపోయింది. మళ్ళీ పెయిన్ అండ్ సివియర్ బ్లీడింగ్. ఈసారి ఎక్యూట్లోనే బెలడోనా 1M వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 1M మనం ముందు ఇచ్చాం, మళ్ళీ పీరియడ్లో వచ్చిన తర్వాత యూ కెనాట్ గో టు ద లోయర్ పొటెన్సీ అగైన్. సో ఎక్యూట్లోనే బెలడోనా 1M ఇస్తే తగ్గింది. బెలడోనా 1Mతో చాలా బాగా రిలీఫ్ ఇచ్చింది. దాంతో అప్పుడు ఆలోచించి ఎక్కడో మనం కాంప్లిమెంటరీ రెమెడీ, సో మోర్ డీప్ యాక్టింగ్ దాన్ బెలడోనా వెయ్యాలి, లేకపోతే ఈ కేసు ఇలాగే తిరుగుతుందని చెప్పి ఆల్మోస్ట్ ఒక 1 year అనుకోండి అటు ఇటుగా క్యాల్కేరియా కార్బ్ 200 ఇవ్వడం జరిగింది ఆఫ్టర్ ద సైకిల్. సో ఆ రెమెడీ ఇచ్చిన తర్వాత ఐ హ్యాడ్ ఫాలో అప్డ్ ద కేస్ ఫర్ ఆల్మోస్ట్ 1 year తర్వాత ఫర్ అదర్ ఎయిల్మెంట్స్. బట్ క్యాల్కేరియా కార్బ్ 200తో తనకి డిస్మినోరియా అండ్ దట్ హెవీ బ్లీడింగ్ పార్ట్ తగ్గిపోయింది. సో షీ వాజ్ వెరీ గుడ్ సిన్స్ దెన్. తర్వాత ఈ మధ్య ఏంటంటే ఒక గుడ్ న్యూస్ నాకు, అంటే ఆవిడ వాళ్ళ మదర్ అప్పుడప్పుడు టచ్లో ఉంటారు. సో షీ వాజ్ మ్యారీడ్, దే ఇన్వైటెడ్ మీ టు ద మ్యారేజ్. అండ్ వన్ మోర్ గుడ్ న్యూస్ ఏంటంటే షీ ఈజ్ గోయింగ్ టు కన్సీవ్. సో 15 years ఇది ఆల్మోస్ట్. సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కేసెస్ వేర్ I had learned the importance of giving some complementary remedy and giving the anti-miasmatic remedy. This case had opened my eyes. And ఇది చేసిన తర్వాతే నేను ఆల్మోస్ట్ ఒకసారి వరల్డ్ టీచర్ ట్రస్ట్ కాన్ఫరెన్స్లో
కేఎస్ శాస్త్రి గారు, మా గురువుగారు రాఘవరావు గారు ఒకసారి నన్ను అడిగారు ఒక టాపిక్ ఏదైనా మాట్లాడమంటే, నేను రిలేషన్షిప్ ఆఫ్ రెమెడీసే మాట్లాడాను ఆ టాపిక్ ఆ సెమినార్లో కూడా. ఎందుకంటే ఆ టైంలో నాకు అంత దాని మీద కమాండ్ ఉండేది. అంటే దట్ దిస్ థింగ్ షుడ్ బి రివీల్డ్, దిస్ థింగ్ షుడ్ బి షేర్డ్ విత్ ఆల్ అదర్ గుడ్ ఫ్రెండ్స్ అని చెప్పి నేను ఆ టాపిక్ తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా చాలామంది ఈ రిలేషన్షిప్ ఆఫ్ రెమెడీస్ గురించి మీరు ఓ సిరీస్ చేయాలని నాకు చెప్తున్నారు చాలా రోజుల నుంచి. సో ఆ కాంటెక్స్ట్లో మనకు కూడా థర్డ్ అండ్ ఫోర్త్ సూపర్ క్లాస్ మధ్య కొంత గ్యాప్ రావటం, సో మనకి ఈ టైప్ సబ్జెక్ట్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్లినికల్ ప్రాక్టీస్ మనం పొందుపరచడం జరిగింది. సో దిస్ ఈస్ ద న్యాచురల్ కాంప్లిమెంటరీ ఆఫ్ బెల్లడోనా. బెల్లడోనా యూజువల్లీ ఫాలోస్ విత్ క్యాల్కేరియా కార్ప్. చాలామంది అనుకుంటారు, నాకు కూడా ఈ డౌట్ ఉండేది ఫస్ట్లో, ఏంటంటే బెల్లడోనాలో చాలా లైవ్లీనెస్ ఉంటుంది. బెల్లడోనా క్రానిక్ పీపుల్ కూడా కొంచెం లైవ్లీగా ఉంటారు, దే ఆర్ వెరీ ప్లంపీగా ఉంటారు బాగా. వేరేస్ క్యాల్కేరియా కార్బ్లో బికాస్ ఆఫ్ కార్బ్ అసోసియేటెడ్ విత్ కాల్షియం ఇట్ ఈస్ మోర్, మీకు తెలుసు దేర్ ఈస్ దిస్ సార్ట్ ఆఫ్ స్లోనెస్. కార్బన్ తాలూకు ఇంపాక్ట్ ఉన్న వాళ్ళు చాలా స్లోగా ఉంటారు, టార్పిడ్గా ఉంటారు, వాళ్ళు అటు ఇటు మూమెంట్ అవడం అనేది తక్కువ. సో ద గ్రేటెస్ట్ థింగ్ ఏ క్యాల్కేరియా కార్ప్ కెన్ డూ ఈజ్ ఇట్ సిట్టింగ్ ఆన్ సోఫా విత్ సమ్ స్నాక్స్ ప్యాకెట్ ఇన్ హిజ్ హ్యాండ్ అండ్ సీయింగ్ టీవీ అనేది లోకోక్తి, చాలామంది చెప్తారు. వేరేస్ బెల్లడోనా పీపుల్ ఆర్ వెరీ ఫెరోషియస్, వెరీ లైవ్లీ అండ్ వెరీ ఎనర్జెటిక్ ఆల్సో. సో ఈ కాంటెక్స్ట్కి వచ్చేసరికి ఈ రెండు రెమెడీస్ మధ్య చాలా వేరీడ్ డిఫరెన్స్ మనకి కనబడుతుంటుంది. స్టిల్ టు క్యూర్ ఏ కేస్ ఆన్ దిస్ గైడ్ లైన్స్ మనకి క్యాల్కేరియా కార్బ్ బెల్లడోనాకి చాలా కాంప్లిమెంటరీ రెమెడీగా చెప్పబడుతుంటుంది అండ్ ఈ ప్రూవ్డ్ ఇన్ క్లినికల్ ప్రాక్టీస్ ఆల్సో. అలాగే బెల్లడోనా ఇండికేట్ అయినటువంటి కొన్ని బాయిల్ కేసెస్, బాయిల్స్ వస్తూ ఉంటాయి, బాగా రెడ్గా ఉంటుంది బాయిల్, చాలా వేడిగా ఉంటుంది, ఆ పార్ట్ అంతా సెన్సిటివ్గా ఉంటుంది, విపరీతమైనటువంటి మంట ఉంటుంది. సో ఇలా మనకి వచ్చేటువంటి కొన్ని బాయిల్ కేసెస్, ఇది మనం చూసినట్టయితే ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం వేరే రిలేటెడ్లో, బెల్లడోనాలో నాట్ ఓన్లీ దట్ పార్ట్, ఆ పేషెంట్ మొత్తం దాని తాలూకు సెన్సిటివిటీ మనకు కనబడుతుంటుంది. అంటే ఉదాహరణకి అతనికి ఏ హ్యాండ్ మీద ఒక బాయిల్ వచ్చింది అనుకోండి, ఆ బాయిల్ బాగా పెయిన్ఫుల్గా ఉంటుంది, బాగా బర్నింగ్ పెయిన్ ఉంటుంది, రెడ్నెస్ ఉంటుంది, అలాంగ్ విత్ ఒక కంజెషన్ ఆల్ ఓవర్ ద బాడీ కూడా డెవలప్ అయిపోతుంది బెల్లడోనాలో. Not only that part, but also the entire body will develop such sort of congestion. And you can feel the patient says that he is feverish. So, alanti belladonna cases lo where you saw these sort of things, దీనికి ఒకవేళ రిపీటెడ్గా మనకి ఆ బాయిల్స్ రావడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నట్టయితే, అలాంటి కేసెస్లో మనకి రెండు రెమెడీస్ బాగా ఎక్కువ ఇండికేట్ అవుతూ ఉంటాయి. బెల్లడోనాతో ఎక్యూట్గా రిలీఫ్ వస్తూ ఉండి కూడా మళ్ళీ బాయిల్స్ వస్తుంటాయి, మళ్ళీ బాయిల్స్ వస్తుంటాయి. అందులో రెండు రెమెడీస్ మీకు బాగా యూజ్ అవుతుంది. అందులో ఒకటి వ్యారియోలినం. సో వ్యారియోలినం అనేటువంటి రెమెడీ మీకు ఇలాంటి కేసెస్లో, అంటే రికరెంట్ బాయిల్స్ వస్తూ ఉంటే, ఎక్యూట్గా బెల్లడోనా పడుతూ తగ్గుతూ ఉంటే మళ్ళీ వస్తూ ఉంటే కనుక మనకి యూజువల్గా ఇండికేట్ అయ్యే రెమెడీ వ్యారియోలినం ఎక్కువ శాతం. అలాగే ఆర్సనిక్ ఆల్బమ్ కూడా ఇలాంటి కేసెస్లో ఇండికేట్ అవుతుంటుంది. ఎక్యూట్గా బెల్లడోనా పడుతుంది,
మనం బెలడోనా వేస్తే ఆ బాయిల్ తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ కొత్త బాయిల్ వస్తూ ఉంటుంది, మళ్ళీ అది నొప్పిగా ఉంటుంది, మంటగా ఉంటుంది, రెడ్గా ఉంటుంది, ఇవన్నీ మామూలే. మళ్ళీ బెలడోనా వేస్తే తగ్గుతుంది. కానీ ఆ సీక్వెన్స్ కట్ అవ్వాలి, ఆ సైకిల్ కట్ అవ్వాలి అంటే మనకి ఆర్సనిక్ ఆల్బమ్ కూడా బెలడోనాకి క్రానిక్గా ఇటువంటి కేసుల్లో మాత్రం ఆర్సనిక్ ఆల్బమ్ బెలడోనాకి క్రానిక్గా మనకి లేదా కాంప్లిమెంటరీగా ఇండికేట్ అవుతుంటుంది. సో మనం ఈ 2 రెమెడీస్ కూడా చాలా జాగ్రత్త. అలాగే 3వ రెమెడీ కూడా ఉంది, ఇది కొంచెం రేర్గా ఇండికేట్ అవుతుంది. నేను కూడా 1-2 కేసుల్లో మాత్రమే ఇచ్చున్నటువంటి రెమెడీ క్యాల్కేరియా పిక్రికం. రికరెంట్ బాయిల్స్ వస్తూ ఉంటాయి, ఇందులో కూడా ఎక్యూట్గా బెలడోనా ఇండికేట్ అవుతుంది. తర్వాత మనకి ఫాలో అప్ రెమెడీగా నెక్స్ట్ మళ్ళీ రాకుండా ఉండడానికి క్యాల్కేరియా పిక్రికం కూడా ఉపయోగపడుతుంది, బట్ తక్కువ శాతం. ఎక్కువ ఈ 2 మనకి ఇండికేట్ అవుతుంటాయి. ముఖ్యంగా వ్యారియోలినం చాలా కేసుల్లో ఇండికేట్ అవుతుంటుంది. అంటే ఎక్యూట్గా వేరే రెమెడీస్, ఇప్పుడు ఉదాహరణకి హెపార్సల్ఫ్ కూడా ఇండికేట్ అవుతుంది ఎక్యూట్గా. సో మళ్ళీ హెపార్సల్ఫ్ తర్వాత కూడా మనకి వేరే రెమెడీస్ ఇండికేట్ అవ్వచ్చు. ఎక్యూట్గా ఏ రెమెడీ అయినా ఇండికేట్ అవ్వచ్చు. దాని ఫాలో అప్గా ఆ రికరెన్స్ కట్ చేయడానికి ఉపయోగపడేటువంటి రెమెడీస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మాత్రం బెలడోనాకి సహజంగా ఈ వ్యారియోలినము అండ్ ఆర్సనిక్ ఆల్బమ్, ఈ 2 కూడా చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ మధ్య నా దగ్గరకు ఒక కేసు వచ్చింది. ఆవిడ పాపం బాయిల్తో బాధపడుతోంది, చాలా పెయిన్ఫుల్. అలానే అది పగలట్లేదు, 2-3 డేస్ అయిపోతుంది, ఒళ్ళంతా జ్వరం వచ్చినట్టుగా అయిపోతుంది, 100 అలా వచ్చేస్తుంది ఫీవర్. చూస్తే ఇంత లావు ఉంది, ఫొటోస్ కూడా తీసి పెట్టమన్నాను నేను, ఇంత లావు. సో చూస్తే మీకు పర్టిక్యులర్ కేసులో ఇమీడియట్గా బెలడోనా ఇండికేట్ అయింది. బెలడోనా 200 ఇచ్చాను, ఇస్తే చాలా వరకు రిలీఫ్ వచ్చింది. 1 డే అంతా బాగున్న తర్వాత మళ్ళీ పెద్దదైపోయి బాగా పెయిన్ వచ్చేసి టెంపరేచర్ 102 అలా వెళ్ళిపోయింది. సో ఇమీడియట్గా బెలడోనా 1 ml ఇస్తే నెక్స్ట్ డేకి ఆ బాయిల్ బాగా మెత్తపడిపోయి కొంచెం చితికి అందులోంచి పస్ రావడం మొదలుపెట్టింది. నెమ్మదిగా పస్ అంతా డ్రైన్ అయిపోయింది. ఇప్పుడు ఉదాహరణకి ఈ ఫేజ్లో మన దగ్గరకు వచ్చారనుకోండి, ఉదాహరణకి ఎగ్జాంపుల్, అంటే ముందు బాయిల్ టైంలో మన దగ్గరికి రాలే, వాళ్ళు ఏ యాంటీబయాటిక్స్ వాడేశారు అనుకుందాం. అప్పుడు అలాంటి కేసెస్లో కొంచెం ఓపెన్ అయ్యి పస్సు పూర్తిగా డ్రైన్ అవ్వక, ఇంకా ఆ ఇన్ఫ్లమేటరీ కండిషన్ అనేటువంటిది లేక, ఫీవర్ అది లేకుండా ఉన్నట్టయితే అప్పుడు క్యాల్కేరియా సల్ఫ్ పొటెన్సీలో ఇవ్వాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఫేజ్ చాలా ఇంపార్టెంట్. అలాగే బెలడోనా 200 ఇచ్చిన తర్వాత ఇలా పస్ అది ఓపెన్ అయిపోయి డిశ్చార్జ్ బయటికి వస్తూ ఉంటే ఇంకా ప్రాబ్లం లేదు, దాంతోనే క్యూర్ అయిపోతుంది. సరే కొద్దిగా వచ్చి ఇంకా రాక అది అలా హీల్ అయ్యి అవ్వక అలా ఉండిపోతున్నట్టయితే ఆ టైంలో మాత్రం మీరు బెలడోనాకి ఫాలో అప్గా క్యాల్కేరియా సల్ఫ్ ఇవ్వాల్సి వస్తుంది. అలా ఆ టైంలోనే బాగా పస్ ఎల్లోయిష్గా ఉండి పేషెంట్ ఏమో చిల్లీగా ఉంటున్నాడు అనుకోండి, పస్ కనపడుతుంది కానీ డ్రైన్ అవ్వట్లేదు, అప్పుడు మీరు సైలీషియా ఇవ్వాల్సి వస్తుంది. ఈవెన్ బిఫోర్ ఓపెనింగ్ ఆఫ్ ద వూండ్ కూడా బాగా పస్ కనబడుతూ పేషెంట్ కనుక చిల్లీగా ఉంటే, అది బర్స్ట్ అవ్వకపోతే అటువంటి కేసెస్లో మాత్రం మీరు సైలీషియా ఇవ్వాల్సి వస్తుంది. ఓపెన్ అయ్యి పూర్తిగా డిశ్చార్జ్ అవ్వకపోతే అప్పుడు క్యాల్కేరియా సల్ఫ్ వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు కాకుండా ఈవెన్ ఇందాక మనం చెప్పుకున్న ఎక్యూట్ ఫేజ్లోనే బాగా పెద్ద బాయిల్ ఉండి మంట నొప్పి ఎక్కువగా కంప్లైంట్ చేస్తూ విపరీతమైన చిరాగ్గా ఉన్నాడు అనుకోండి పేషెంట్, ఎవరైనా మనం మందిస్తా ఉన్నా మన మీద విసుక్కుంటున్నాడు అనుకోండి, బాగా కోల్డ్ టెండెన్సీ ఉంది, అస్సలు చలి భరించలేకపోతున్నాడు, కొంచెం ఎక్కడో చల్లగా ఉన్నా ఇతను దుప్పటి కప్పుకుంటున్నాడు, లేకపోతే ఫ్యాన్ వేసుకోకుండా స్వెటర్ వేసుకుని తిరుగుతున్నాడు అనుకోండి,
అటువంటి కేసెస్లో మీకు బెలడోనా కన్నా కూడా హెపార్ సల్ఫ్ బాగా ఇండికేట్ అవుతుంది. కొంచెం జస్ట్ 1 or 2 సిమ్టమ్స్ డిఫరెన్స్ కనబడుతుంది అంతే మీకు. ఇక్కడ రెమెడీస్ అని చాలా క్లోజ్గా రన్ అవుతూ ఉంటాయి. బెలడానాలో కూడా కొంత పార్ట్ చిల్లీగా ఉంటుంది, బట్ నాట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ హెపార్. అలా కాకుండా అసలు బిగినింగ్ స్టేజ్ నుంచే ఈ రెడ్నెస్, కంజెషన్, బాయిల్తో పాటు ఒక రకమైన ఫియర్ ఉందనుకోండి, సరే ఇది పర్లేదంటారా డాక్టర్, నాట్ ఎ బిగ్ ప్రాబ్లం కదా, ఏమైనా టెస్ట్ చేయించాలంటారా? ఈ మధ్య రకరకాల వైరసెస్ అవి వస్తున్నాయి, ఓకేనా? మీరు ఓకే అంటే ఓకే, నాకు అంటే చెప్తున్నాను, జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం అంటూ ఉంటాడు అనమాట కేసెస్లో. అటువంటప్పుడు మనం స్ట్రైట్ అవే ఆర్సనిక్ ఆల్బమ్తోనే స్టార్ట్ చేసేసుకోవచ్చు కేసు. సో ఒక్కొక్కసారి ఆర్సనిక్ ఆల్బమ్ ఎక్యూట్ గాను ఇండికేట్ అవుతుంది, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ బెలడోనా, హెపార్ సల్ఫ్ ఇలాంటి ఇండికేటెడ్ రెమెడీస్ వేసి ఆ తర్వాత రికరెన్స్ కట్ చేయడానికి ఆర్సనిక్ ఆల్బమ్ రావచ్చు, అట్లా కూడా రావచ్చు. అది సత్యం, ఇది సత్యం. అలా కాకుండా అసలు రావడమే 103 జ్వరం వచ్చింది, హై బర్నింగ్, ఏదో అక్కడ మనకి ఈ కాలినటువంటి చెక్కలు ఉంటాయి కదా, పొయ్యిలో పెడతారు, ఆ పొయ్యిలో చెక్కలు పెట్టి కాలినటువంటి మంట, అగంధరమైనటువంటి మంట, అమ్మో బాబో అని గోల పెట్టేస్తున్నాడు, కింద మీద పడిపోతున్నాడు. వాడికి పొద్దున్న ఇంత పొక్కుంది జస్ట్ బాయిల్, సాయంత్రానికి ఎంత అయ్యింది కోడిగుడ్డు సైజులో అన్నప్పుడు ఇంక ఈ రెమెడీస్ అన్నీ ఆ టైంలో మీకు హెల్ప్ చేయవు. అలాంటి టైంలో మీకు 103 జ్వరం వచ్చింది, అంత హై గ్రేడ్ ఇన్ఫ్లమేషన్, అంత స్పీడ్, అంత ర్యాపిడిటీ ఆఫ్ ది కేస్ ఈజ్ హెడింగ్ టువర్డ్స్ గ్యాంగ్రీన్ స్ట్రైట్ అవే అన్నట్టుగా ఉందనుకోండి, అటువంటి కేసెస్లో మీకు యాంథ్రాసినం అనేటువంటి మందు స్ట్రైట్ అవే మనం వేయవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి స్ట్రైట్ అవే 1M కూడా వేయాల్సి వస్తుంది. 1-2 కేసుల్లో నేను వెనకాల నడుము మీద ఇంత రాచపుండు అంటారు తెలుగులో, వాడికి పాప షుగర్ వల్ల వెనకాల ఇంత పుండు స్టార్ట్ అవుతుంది. అంటే ఆ ర్యాపిడిటీయే మీకు యాంథ్రాసినం ఇండికేషన్. ఒకసారి ఇప్పుడు రాఘవన్ కూడా అడిగాడు, మీరు ఎలా డిమార్కేట్ చేస్తారు ఇటువంటి కేసెస్లో అంటే, ఇట్ ఈస్ ద ర్యాపిడిటీ దట్ విల్ గైడ్ యూ. బెలడానాలో కూడా కొంత స్పీడ్ పేస్ ఉంటుంది, బట్ నాట్ సో యాజ్ ర్యాపిడ్ యాజ్ యాంథ్రాసినం. అదే మీరు మెర్క్ తీసుకున్నారనుకోండి, అసలు వాడికి 2-3 రోజుల దాకా వాడికి ప్రాబ్లమే ఉండదు, ఆ 3వ రోజు వస్తుంది వాడికి మెర్క్సాల్లో. మెర్క్సాల్లో ఎలా ఉంటుందంటే, 2-3 పలానా పెళ్లికి వెళ్ళాను సార్, అక్కడ చక్కగా ఏదో నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టారు, పెళ్లిలో పెట్టరు, కొంతమంది ప్రబుద్ధులు అక్కడ కూడా పెడుతూ ఉంటారు. సో అవన్నీ తినేసాడు వాడు, తినేసిన తర్వాత వాడికి ఓవర్ హీట్ చేసేసింది, యూరిన్ సరిగ్గా అవ్వదు, ఇంకా అక్కడి నుంచి ఎల్లోగా అవుతూ ఉంటుంది. వాడు కొబ్బరి బొండాలు అవి మజ్జిగ తాగుతూ ఉంటాడు 1-2 రోజులు, నెమ్మదిగా వాడికి ఎక్కడో పుండు స్టార్ట్ అవుతుంది. 3 రోజులు అయ్యాక ఆ పుండు కాస్త కొంచెం నొప్పిగా మంటగా ఉండి చిన్న బాయిల్లా తయారవుతుంది. అది కూడా ఈ పగలంతా బాగానే ఉంటుంది, రాత్రి పడుకుంటాడు, అక్కడి నుంచి వాడికి నొప్పి మంట స్టార్ట్ అవుతాయి. ఇలా 4 రోజులు అయ్యాక మన దగ్గరికి వచ్చి, సార్ ఇలా 4 days నుంచి పుండు ఉంది సార్, పగలు బాగానే ఉంటుంది, నైట్ టైం బాగా నొప్పి వచ్చేస్తుందండి, నిద్ర ఉండట్లేదు అంటాడు. ఏమయ్యా యూరిన్ ఎలా అవుతుంది అంటాడు, చాలా తక్కువ అవుతుందండి, ఎల్లోయిష్గా అవుతుంది. అంటే ఏం చేసావు నువ్వు అంటే, 4 సార్లు తటపటాయించి, లేదు సార్ ఇలా బాగా నాన్ వెజ్ తినేసాను ఒక 4-5 రోజుల క్రితం అని అప్పుడు బయట పెడతాడు. అది అటువంటి కేసుల్లో మాత్రం మీకు స్ట్రైట్ అవే మెర్క్సాల్ ఇండికేట్ అవుతుంది. అన్ని బాయిల్సే, కానీ ఒక్కొక్కడికి ఒక్కొక్క స్పీడు, ఒక్కొక్క ర్యాపిడిటీ, ఒక్కొక్క ఎక్స్ప్రెషను, ఒక్కొక్క మొడాలిటీ ఉంటూ ఉంటాయి. మీరు జాగ్రత్తగా స్టడీ చేయాలి. అలాంటి కేసెస్లో ఈ బెలడోనాకి వ్యారియోలినం ఒకటి, ఆర్సనిక్ ఆల్బమ్ ఒకటి, రికరెంట్గా బాయిల్స్ వస్తూ ఉంటే గనక, అంటే ఒకటి తగ్గి ఇంకోటి వస్తూ ఉంటుంది. మా గురువు గారు డాక్టర్ ఈవీఎం ఆచార్య గారు, బుజ్జి గారు అంటాం, ఆయన తూజా కూడా ఒక క్రానిక్గా పెట్టుకోవాలి అని చెప్పేవారు ఇలాంటి కేసుల్లో.
ఈ రికరెంట్ బాయిల్స్ అనేటువంటి సబ్జెక్ట్లో తూజా కూడా ఏదో ఒక టైంలో నీకు ఇండికేట్ అవుతూ ఉంటుంది కేసులో. ఇవన్నీ కనుక నీకు పెద్దగా హోల్డ్ చేయకపోతే గుర్తుపెట్టుకోవాల్సిన రెమెడీ తూజా అని చెప్పేవారు. క్లినికల్గా నాకు అంతది ఇప్పుడు నేను చూడలేదు, ఆయన దగ్గర మాత్రం చూశాను. తూజా ఈ రికరెంట్ బాయిల్స్ వచ్చితే ఆ కాన్స్టిట్యూషన్లో ఏదో ఒక టైంలో తూజా నీడ్ అవుతుందని చెప్పేవారు అలాంటి శరీర తత్వాలలో. సో అదొకటి మీరు మార్కెడ్గా పెట్టుకోవచ్చు. ఇక్కడ పెద్దవాళ్ళు ఇచ్చిన క్లినికల్ ఎక్స్పీరియన్సెస్ మనకి చాలా వాల్యుబుల్. ఇది ఒక పాయింట్. సో మనకి న్యాచురల్ బెలడోనా కాంప్లిమెంటరీస్ క్రానిక్స్ మనం ఈ రకంగా స్టడీ చేసుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి బెలడోనా, కానీ మనం ఇంపార్టెంట్ వరకు మాత్రమే ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం. సో కొన్ని రకాల వాటిల్లో క్యాల్కేరియా కార్బు, కొన్ని రకాల కేసుల్లో ఆర్సనిక్ ఆల్బు, కొన్ని రకాల కేసుల్లో రాస్టాక్స్ కూడా ఇండికేట్ అవుతుంది బెలడోనా క్రానిక్. ముఖ్యంగా అక్యూట్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్. ఉదాహరణకి మొన్న ఈ మధ్య జరిగింది, ఒక అతనికి సడన్ గా చెయ్యి హై గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ వచ్చేసింది, షోల్డర్ చూస్తే ఇంత లావు వాచిపోయి మంట, నొప్పి, ఓయ్ 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 అని ఏడుపు. సరే నైట్ ఎప్పుడో కనుక అతను ఫోన్ చేస్తే బెలడోనా 200 వేసుకోమన్నాను. వేసుకుంటే తగ్గింది పాపం. ఓ 2-3 రోజులు బాగానే ఉంది. వచ్చిన తర్వాత ఓ 2-3 రోజులు అయిన తర్వాత ఆ మంట, నొప్పి తగ్గిపోయింది, కానీ స్టిఫ్నెస్ డెవలప్ అయిపోయింది. చెయ్యి అసలు కదపలేకపోతున్నాడు, ఇలా అనలేకపోతున్నాడు. కొంచెం అటు ఇటు తిరిగిన తర్వాత బాగానే ఉంటుంది. ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ టైంలో చాలా స్టిఫ్ అయిపోయి కదలలేని పరిస్థితి వస్తుందండి. గురువుగారు ఆ మంట, నొప్పి, ఆ జ్వరం, ఫీవరిష్గా కూడా ఉంది, అదంతా తగ్గిపోయింది, కానీ ఇప్పుడు స్టిఫ్నెస్ వచ్చేసిందండి, అసలు చెయ్యి కదపలేకపోతున్నాను అన్నాడు. అప్పుడు రస్టాక్స్ 200 వేసుకోమన్నాను. వేసుకుంటే ఒక రెండు డోసులతో ఒక 1 వీక్ టైంలో తగ్గిపోయింది. సో అలాంటి కేసెస్లో మనకి బెలడోనాకి రూస్టాక్స్ కూడా కాంప్లిమెంటరీగా ఉపయోగపడుతుంది. అటువంటి కేసెస్ జాగ్రత్తగా స్టడీ చేసుకుంటూ ఉండాలి. సో ఇవి మనకి యూజువల్గా ఎక్కువ శాతం మనకి ఈ పర్టిక్యులర్ బెలడోనాతో కాంప్లిమెంటరీ రిలేషన్షిప్ కలిగి ఉండేటువంటి ఔషధాల్లో ఇప్పుడు మనం చెప్పుకున్న అన్నీ కూడా చాలా దగ్గరగా రన్ అవుతూ ఉంటాయి. అఫ్ కోర్స్ ఇంకా చాలా ఉండొచ్చు, బట్ మెయిన్గా మనకి క్లినికల్గా ఉపయోగపడేవి మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. ఒక్కొక్కసారి డిఫరెంట్, మనం లాస్ట్ సెషన్లో కూడా చెప్పుకున్నాం, ఈ కాంప్లిమెంటరీ రిలేషన్షిప్పే ఎగ్జిస్ట్ అవ్వాలి అనేం రూల్ లేదు. బట్ యూజువల్గా మీకు క్లినికల్గా ఇవి గైడ్ చేస్తాయి డెఫినెట్గా, అందులో మాత్రం సందేహమే లేదు. నెక్స్ట్ ఇలా ఈ టైప్ ఆఫ్ దాంట్లో నెక్స్ట్ రెమెడీ బెరిబెరిస్ వల్గారిస్. సో బెరిబెరిస్ వల్గారిస్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రెమెడీ. దేనికంటే ఎక్కువగా ఇండికేట్ అయ్యేది బెరిబెరిస్ వల్గారిస్? కిడ్నీ స్టోన్స్. ఏమండి? కిడ్నీ స్టోన్స్, కిడ్నీ పెయిన్స్ లో వాడతాం. కరెక్ట్. రెనల్ క్యాలిక్యులై, కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఎక్కువగా బెరిబెరిస్ వల్గారిస్. కొంతమంది మదర్ టించర్ ఇస్తారు, కొంతమంది 6 ఇస్తారు, కొంతమంది 30 డైలీ డోసులు ఇస్తూ ఉంటారు, కొంతమంది 200 ఇస్తూ ఉంటారు. సో ది ఐడియా ఏంటంటే బెరిబెరిస్లో మనకు ఉండేటువంటి సిమ్టమ్ ఏంటంటే ఒక సింగిల్ స్పాట్లో పెయిన్ స్టార్ట్ అయ్యి ఇట్ విల్ రేడియేట్ ఇంటూ అదర్ పార్ట్స్. ఇది బెరిబెరిస్ మెటీరియా మెడికల్ కెంట్లో ఇస్తారు ఆ పాయింట్, మనకి బాగా పర్టికులర్ కనబడేది. సో ఆ రకమైనటువంటి సిమ్టమెటాలజీ, సిమిలర్ సిమ్టమెటాలజీ మనకి ఈ రేనల్ క్యాలిక్యులైలో కనబడుతోంది కాబట్టి యూజువల్గా ఎక్కువగా మనకి ఈ బెరిబెరిస్ ఇండికేట్ అవుతుంటుంది. సో బెరిబెరిస్లో చాలా మంది మదర్ టించర్ ఇస్తారు, దే వాంట్ టు డైల్యూట్ ద వాటర్, ద క్యాలిక్యులై. సో ఎక్కువగా మదర్ టించర్ డ్రాప్స్లో ఇచ్చి, అది కూడా మంచి పాయింటే, చాలా మంది ఇస్తూ ఉంటారు, నేను కూడా ఇస్తూ ఉంటాను. సో ఎప్పుడు మనం మదర్ టించర్ ఇవ్వాలి, ఎప్పుడు 30 ఇవ్వాలి, ఎప్పుడు 200 ఇవ్వాలి, ఇది కొంచెం డిఫికల్ట్ ప్రాసెస్. ఎందుకంటే మరి ఏమండి మదర్ టించర్ ఇస్తే 30 పొటెన్షియల్ ఇవ్వకూడదా అనొచ్చు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద, ఇందాక చెప్పుకున్నట్టే, ద ర్యాపిడిటీ ఆఫ్ ది కేస్. ఉదాహరణకి
ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చే దాంట్లో క్యాంఫర్లో చెప్పుకుంటాం ఒక కేసు, అప్పుడు మీకు ఈ డిస్కషన్ ఇంకా క్లియర్గా చెప్తాను. సో ఎక్యూట్గా ఉందనుకోండి కేసు, అంటే పేషెంట్ ఎక్యూట్ రేనల్ క్యాలిక్యులేతో మన దగ్గరకు వచ్చారు. అటువంటప్పుడు యూజువల్గా మీకు ఆ సిమ్టమ్ క్లియర్గా కనబడుతూ ఉంటున్నట్టయితే మీరు బెరిబెరిస్ పొటెన్సీ ఫామ్లో ఇవ్వాల్సి ఉంటుంది. 30 కానీ 200 కానీ, 30 అయితే అవసరమైతే డైలీ 3 డోసెస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఎక్యూట్గా వస్తే. అలా కాకుండా పేషెంట్ రేనల్ క్యాలిక్యులే నుంచి బయలుదేరి అది యూరిటర్లోకి వచ్చి యూరిటరిక్ క్యాలిక్యులే అయిపోయిందండి అనుకోండి, ఏం రెమెడీ అండి? మనం చెప్పుకున్నాం ఈ రెమెడీ గురించి, చూద్దాం ఎవరికి బాగా ఫాలో అవుతున్నారో క్లాసెస్. మనం యూరినరీ ప్యాథాలజీలో ఈ కేసు గురించి చెప్పుకున్నాం, ఈ రెమెడీ గురించి. ఏం రెమెడీ అది? కిడ్నీలోంచి స్టోన్స్ యూరిటర్లోకి వచ్చి అగంధరమైనటువంటి నొప్పి, కింద మీద పడి దొర్లేస్తూ ఉంటాడు. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. పెరేరియా బ్రావా, ఎక్సలెంట్, థ్యాంక్ యూ అండి. సో పెరేరియా బ్రావా ఇండికేట్ అవుతుంది అలాంటి కేసుల్లో. సో అప్పుడు కూడా చెప్పాను, నేను మందేసి నేను 4 గంటల తర్వాత లేస్తానంటే కుదరదు, చాలా స్పీడ్గా రిపీట్ చేయాల్సి ఉంటుంది పెరేరియా బ్రావా. అవసరమైతే ప్రతి 15 మినిట్స్కి ఒక డోసు వేయాల్సి వస్తుంది 30 పొటెన్సీలో, లేకపోతే వాడు చాలా ఇంకా హారిబుల్ ఇది. అలాంటప్పుడే ఎలోపతిస్ మన అడ్వాంటేజ్ తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ఇమీడియట్గా పెయిన్ కిల్లర్ ఇస్తే రిలీఫ్ వచ్చేస్తుంది కాబట్టి మోర్ కాన్ఫిడెన్స్ అట్ సైడ్ ఉంటుంది. కానీ మీరు గనక పెరేరియా బ్రావా ఇవ్వగలిగితే అలాంటి కండిషన్లో, మనం అనుకున్న రిపిటేషన్లో మీరు ఆ స్టోన్ని బయటికి పాస్ చేయగలరు, నన్ను నమ్మండి. కానీ ఆ టైంకి మనం అలా ఇవ్వగలగాలి, ఆ డేరింగ్ మనకు ఉండాలి. నేను కేసు చేశాను కాబట్టి అంత కాన్ఫిడెంట్తో చెప్తున్నాను. సో పెరేరియా బ్రావా అలాంటి కేసుల్లో ఇండికేట్ అవుతుంది. బెర్బెరిస్ వల్గారిస్లో ఈ రేనల్ స్టోన్ రేనల్లో రీజియాలోనే ఉంటుంది, కానీ పెయిన్ మాత్రం ఆ లాయిన్ రీజియన్ నుంచి ఆల్మోస్ట్ మనకి లోయర్ అబ్డామిన్, ఒక్కొక్కసారి టెస్టిస్, ఒక్కొక్కసారి థైస్లో కూడా రేడియేట్ అవుతూ ఉంటుంది. మేల్స్లో అయితే టెస్టిస్లోకి రేడియేట్ అవుతుంది. సో మీరు జాగ్రత్తగా స్టడీ చేసి అటువంటప్పుడు బెర్బెరిస్ వల్గారిస్ పొటెన్సీలో ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా చాలా కేసెస్లో ఏమవుతూ ఉంటుందంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పెయిన్ పేషెంట్ హ్యాస్ మోర్ ఫియర్. అంటే ఆ నొప్పి రావడమే తను చచ్చిపోతానేమో అనేటువంటి భయం ఉంటుంది వాడికి పాపం. దాంతో అటువంటి కేసుల్లో మాత్రం మీకు ఆర్సనిక్ ఆల్బమ్ ఇండికేట్ అవుతుంది. స్ట్రైట్ అవే ఆర్సనిక్ ఆల్బమ్ ఒక డోస్ ఇచ్చి మనం అప్పుడు బెర్బెరిస్ మదర్ టించర్ డైలీ డ్రాప్ డోసెస్ ఇవ్వచ్చు. అది కూడా చాలా కేసుల్లో వర్కౌట్ అవుతుంది. యూజువల్గా 90% ఈ రేనల్ క్యాలిక్యులే కేసెస్ దే హ్యావ్ ఏ సిమిలర్ సెట్ ఆఫ్ సిమ్టమ్స్ విత్ ద ఐడియా ఆఫ్ రేనల్ క్యాలిక్యులే, విత్ ది ఐడియా ఆఫ్ ఆర్సనిక్ ఆల్బమ్. సారీ, అంటే రేనల్ క్యాలిక్యులే ఉన్న పేషెంట్కి ఏ రకమైన సిమ్టమ్స్ డెవలప్ అవుతాయో ఎగ్జాక్ట్గా ఆర్సనిక్ ఆల్బమ్ మెటీరియా మెడికా కూడా అలాగే ఉంటుంది. సో మచ్ సిమిలర్ ఈ రేనల్ ప్యాథాలజీలో వచ్చే సిమ్టమాటిక్ థింగ్ అండ్ ఆర్సనిక్ ఆల్బమ్ ప్రూవింగ్లో వచ్చినటువంటి మెంటల్ సిమ్టమ్స్, ఫిజికల్ సిమ్టమ్స్. సో దే హ్యావ్ లాట్ ఆఫ్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఈ మ్యాచింగ్ చాలా ఎక్కువ జరుగుతుంది. సో 90% కేసెస్లో ఆర్సనిక్ ఆల్బమ్ ఇండికేట్ అవుతుంది. బాగా ఎర్లీ డేస్ ఆఫ్ ప్రాక్టీస్లో ఒకసారి మా గురువు గారి దగ్గర సండే డిస్పెన్సరీ అవుతుండగా మా గురువు గారి మాటల సందర్భంలో ఎవరో ఒక పేషెంట్ తెలిసిన వాళ్ళ బ్రదర్కి ఏదో బాగోలేదంట, ఏదో కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అంటున్నారు,
ఏంటి రీజన్ అని అడుగుతున్నారు, ఏం చెప్పమంటావు అన్నారు. అంటే బహుశా ఆయన ఏ మార్కెటింగ్ ఫీల్డ్లోనే ఉండి ఉంటాడండి, టైంకి భోజనం చేయట్లేదేమో, దానివల్ల కూడా స్టోన్స్ డెవలప్ అవుతాయి అన్నాను. అప్పుడు మా గురువుగారు కనుక్కుంటే ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏదో మార్కెటింగ్ ఫీల్డే, అతను టైంకి భోజనం చేయక ఎక్కడో చేసి ఇలాగా దానివల్ల స్టోన్స్ డెవలప్ అయ్యా. సరే నాకు ఫోన్ చేశారు ఆయన తర్వాత నెక్స్ట్ డే ఎప్పుడు, అవునరా కరెక్టే నువ్వు చెప్పింది, ఆయన ఏదో దాంట్లో పనిచేస్తున్నట్ట, టైంకి భోజనం అంటే అదిగో అంటే ఆ కారణం వల్లే అతనికి వస్తున్నాయి స్టోన్స్ అయితే, మనం ఏమైనా చెప్దామా మందు అన్నారు. అంటే నేను అన్నాను పోనీ అదే మన పేషెంట్ కేస్ షీట్ అంటే వాళ్ళు వస్తారో రారో మనకి చెప్పలేమంటున్నారు, ఏదైనా మందు ఉంటే చెప్పగలడం లేకపోతే మాట్లాడకుండా ఉండడం అన్నారు. సరే అయితే ఆర్సనిక్ ఆల్బమ్ 200 ఒక డోస్ వేయమన్నాను. వేస్తే ఆర్సనిక్ ఆల్బమ్ 200 వేసిన తర్వాత అతను యథాలాపంగా ఓ 2-3 నెలల తర్వాత చేయించుకుంటే ఆ కిడ్నీలో స్టోన్స్ పోయాయి. పేషెంట్ని నేను చూడలేదు, అతను కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి అని మా గురువు గారికి ఫోన్ చేశారు వాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళు. ఏదైనా మందు ఇవ్వండి చెప్పండి అంటే సరే ఆర్సనిక్ ఆల్బమ్ 200 ఎప్పుడు నెలకో డోస్ ఏదో చెప్పినారు, మరి ఆయన ఎలా చెప్పారో నాకు తెలియదు. మొత్తం మీద ఆర్సనిక్ ఆల్బమ్ 200 చెప్పారట. చెప్తే ఆ పేషెంట్ తర్వాత 3 months తర్వాత మళ్ళీ ఫోన్ చేసి పెదనాన్న తగ్గిపోయినాయి నేను ఇలాగా అని చెప్పారట ఆయనకి. ఆ స్టోన్స్ స్కానింగ్ చేయించుకుంటే స్టోన్స్ కరిగిపోయాయి అని చెప్పారట. అలా పనిచేస్తుంది ఆర్సనిక్ ఆల్బమ్. పేషెంట్ని కూడా చూడలేదు మనం, అంత వండర్ఫుల్గా పనిచేస్తుంది. చాలా సిమ్టమ్ సిమిలారిటీ కలిగి ఉండడం వల్ల అది. సో 100కి 90 కేసుల్లో మాత్రం మీరు డైరెక్ట్గా ఆర్సనిక్ ఆల్బమ్ ఇలాంటి రేనల్ క్యాలిక్యులే కేసెస్లో వేసేయచ్చు యూజువల్గా, అన్లెస్ అండ్ అదర్వైజ్ వీఆర్ గైడెడ్ బై అదర్ మెడిసిన్స్ సిమ్టమెటాలజీ. ఓకే, అలాంటి బెర్బెరిస్కి మనకి ఎక్కువగా ఇండికేట్ అయ్యే క్రానిక్ రెమెడీ అంటే చాలా కేసెస్లో ఇఫ్ ద క్యాలిక్యులై ఆర్ ఆన్ రైట్ సైడ్, రైట్ లాయన్లో లేకపోతే రైట్ కిడ్నీలో పెయిన్ రావటం, రైట్ లాయన్లో రేనల్ క్యాలిక్యులై ఉండడం ఉంటే లైకోపోడియం విల్ బి ద క్రానిక్ ఫర్ బెర్బెరిస్ వల్గారిస్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్. అంటే వాడి మెంటల్స్ ఫిజికల్స్ మీరు అన్నీ చూసి కరెక్ట్గా ఇంకా బాగా కేసు తీసుకుని మీరు మందేస్తానంటే ఓకే, అలా చేయొచ్చు. బట్ యూజువల్గా చాలా కేసెస్లో బెర్బెరిస్ వల్గారిస్ తో ఎక్యూట్ కండిషన్ క్యూర్ అయిపోయి స్టోన్స్ అవి బాగా పడిపోయి బయటకు వచ్చేస్తే ఆ తర్వాత అవి గనక రైట్ సైడే గనక ఉన్నట్టయితే బైలాటరల్గా ఉండకుండా, అటువంటి కేసుల్లో మాత్రం లైకోపోడియం విల్ బి ఏ ఫాలో అప్ రెమెడీ ఫర్ ద మోస్ట్ ఆఫ్ ద కేసెస్ which got better by beriberi. Okay na? Next remedy. Okay sir. Right. Okay. Next remedy, borax. Borax cases. So borax cases మీకు borax తో ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత యూజువల్గా బొరాక్సే Na2B4O7 10H2O, అసలు దాని ఫార్ములాయే అది. సో బొరాక్స్ కేసెస్తో గనక మీకు ఇంప్రూవ్మెంట్ వచ్చి ఆ తర్వాత ఫర్దర్గా ఇంకా పూర్తిగా క్యూర్ అవ్వనటువంటి కేసెస్, ఉదాహరణకి పిల్లల్లో వచ్చేటువంటి ఈ నోటిపూతలు అవిను, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ మిల్క్ ఎక్కువగా సక్ చేసేవాళ్ళు, ఈ బాటిల్ ఫెడ్ మిల్క్ని ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో ఒక రకమైనటువంటి నోటిపూతలు డెవలప్ అవుతాయి. మౌత్ అంతా బాగా వైట్ ప్లేక్స్ లా ఫామ్ అయిపోయి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు పాపం పిల్లలు. అదిగో అటువంటి కేసెస్లో మీకు బొరాక్స్కి యూజువల్గా బొరాక్స్తో కాస్త తగ్గి ఆ ఫర్దర్గా ఇంప్రూవ్మెంట్ రాకపోయినా, లేకపోతే బొరాక్స్తో తగ్గిపోయి మళ్ళీ వస్తున్నా, ఆ గ్యాప్లో మీరు నాట్రమూర్ తోసేయాలి యూజువల్గా 30 కానీ 200 కానీ. చాలా కేసెస్లో బొరాక్స్ కాంప్లిమెంటరీ రెమెడీస్ నాట్రమూర్ అండ్ మెర్క్సాల్ కూడా, కొన్ని కేసెస్లో మెర్క్సాల్.
ఈ 2 రెమెడీస్ కూడా బొరాక్స్తో ఇంప్రూవ్మెంట్ వచ్చి ఫర్దర్గా క్యూర్ అవ్వకపోయినా పనిచేస్తాయి, లేదా బొరాక్స్తో చాలా వరకు బెటర్మెంట్ వచ్చేసి మళ్ళీ రికరెన్స్ రాకుండా ఉండాలి అంటే వచ్చేటువంటి డీపాక్టింగ్ రెమెడీస్, యాంటీమయాజ్మెటిక్ రెమెడీస్లో కూడా మళ్ళీ మనకి ఈ నాట్రమోరు, మెర్క్సాలు ఎక్కువగా కనపడుతుంటాయి. ఓకే, నెక్స్ట్ బ్రయోనియా. బ్రయోనియాలో మనకి చూసుకున్నట్టయితే బ్రయోనియాలో చాలా రెమెడీస్ బ్రయోనియాకి ఫాలో అప్ గా ఉంటాయి. మాస్టర్ గారు నాట్రమూర్ కూడా బ్రయోనియా క్రానిక్ గా స్టడీ చేయమని చెప్పారు ఈకే గారు. సో బ్రయోనియా క్రానిక్ గా నాట్రమూర్ కూడా ఇండికేట్ అవుతుంది. బ్రయోనియాతో కొంతవరకు క్యూర్ వచ్చి ఆ ఫర్దర్ గా క్యూర్ అవ్వకపోయినా, లేదా బ్రయోనియాతో క్యూర్ అయిపోయి ఇక రికరెన్స్ కట్ అవ్వాల్సి వచ్చిన, ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ లో బ్రయోనియాతో మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చి ఫర్దర్ గా ఇంకా క్యూర్ అవ్వకపోతే అటువంటి కేసుల్లో మనకి నాట్రమూర్ న్యాచురల్ క్రానిక్ గా ఇండికేట్ అవుతుంటుంది. అలాగే బ్రయోనియాలో కొన్ని కేసెస్లో అల్యూమినా అసలు అద్భుతం. నేను ఒక కేసు చేశాను. ఒక ఆవిడ నా దగ్గరికి జాయింట్ పెయిన్స్ కోసం వచ్చారు. పెద్ద ఆవిడ, ఒక 60-65 ఉంటాయి. ఈవిడ ఏం చెప్పారంటే అస్తమానం ఈ పెయిన్స్ ముఖ్యంగా బిగ్ జాయింట్స్ అంటే ఎల్బోస్, మోకాళ్ళు, షోల్డర్స్, ఇలా నెక్, ఈ జాయింట్ పెయిన్స్. ఈవిడికి విపరీతమైనటువంటి బద్ధకం, బాగా విపరీతమైనటువంటి దాహం, పేషెంట్ చాలా స్లో మూవింగ్. ఏంటంటే నాకు హాయిగా కూర్చుంటే లేదా పడుకుంటే అన్నీ బాగుంటాయి. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది నా పేషెంట్లు అవడం వల్ల, బాబు ఆవిడకి ఏదైనా పని చేయమని చెప్పండి బాబు, అన్ని సోఫా దగ్గరికి తీసుకెళ్ళి అందివ్వలేకపోతున్నాం అనేవారు. ఇప్పుడు ఆల్రెడీ వేరే డాక్టర్ గారి దగ్గర కూడా మందులు వాడారు, పెద్దగా రెస్పాన్స్ రాకపోవడం వల్ల మళ్ళీ మన దగ్గరకు వచ్చారు. సో చూసి ఆ కేసులో బ్రయోనియా 200తో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ రావడం స్టార్ట్ అయింది. దీంతో పాటు ఇంకొక సిమ్టమ్ ఏంటంటే ఆవిడకి విపరీతమైనటువంటి మనీ ఇష్యూస్. యాక్చువల్గా దే ఆర్ వెల్ సెటిల్డే, కానీ డబ్బులు ఏమైనా తగ్గిస్తారా, ఈ బాటిల్కి ఎంత, ఆ బాటిల్కి ఎంత, అవే బాటిల్స్ తెచ్చుకుంటే ఇంకా, అలా ఒక పేనాస్తనం ఒకటి. రెండోది, మనకి ఫ్యూచర్లో డబ్బు లేకపోతే మన పరిస్థితి ఏంటి, పూర్ అయిపోతామేమో, ఇవాళ నుంచి దాచుకుంటే బెటర్ ఏమో, అంటే చాలా రెమెడీస్లో ఉంటుంది, అందులో బ్రయోనియా కూడా ఒకటి. అదే ఆలోచనతో పాటు మాటలు కూడా, అది బ్రయోనియాలో ఇండికేట్ అయ్యే లక్షణం. బ్రయోనియాలో ఆర్సనిక్ ఆల్బంలో కూడా ఇంత పేనాస్తనం ఉంటుంది, కానీ బ్రయోనియాలో వాడు మాట్లాడుతూ ఉంటాడు అందరితోనూ. ఏమిటో ఇది వరకు ఒక 10 రూపాయలు ఉండేది ఏరియల్ ప్యాకెట్, ఇప్పుడు 20 రూపాయలు అయిపోయింది అంటుంది ఆవిడ. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలాగా కనిపించిన వాళ్ళందరితోనూ ఏమిటి వంకాయలు మా చిన్నతనంలో 5 రూపాయలు కేజీ, ఇప్పుడు 50 రూపాయలు అంటుంది. ఇలా అంటే ఆ కాంటెక్స్ట్ ని వీళ్ళే బలంగా తీసుకొస్తూ ఉంటారు కాన్వర్జేషన్ లో. యూజువల్ గా మనం పేషెంట్స్ మాట్లాడేటప్పుడు వినాలి. నా దగ్గరికి ఒక అమ్మాయి వస్తుంది నేర్చుకోవడానికి. సో అమ్మాయి మొన్న కూడా అడిగింది, సార్ మీ దగ్గరే ఎందుకు చెప్తారు సార్, మేము ముందు కేసు తీసుకున్నప్పుడు ఈ వివరాలన్నీ చెప్పరేంటండి బాబు అని. చెప్పకపోవడం కాదు, వాళ్ళు చెప్తూ ఉంటారు, కానీ వాళ్ళు చెప్తున్నటువంటి దాంట్లో ఏది ఇంపార్టెంట్ పాయింటో అది మాత్రమే నీకు వినపడాలి, అది మాత్రమే నువ్వు తిరిగి అడగాలి. సో అలాగా బ్రయోనియాలో అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే వాళ్ళు బలంగా వాళ్ళ కాన్వర్జేషన్లోకి మనీని తీసుకొస్తారు, తీసుకొచ్చి దాని గురించి మాట్లాడతారు.
అది బ్రయోనియా. సో ఈ కేసులో ఇవన్నీ చూసి బ్రయోనియా 200 తర్వాత 1M కూడా ఇవ్వడం జరిగింది. ఇస్తే మెంటల్స్లో పెద్దగా మార్పు రాలేదు, కానీ మిగతా సిమ్టమ్స్ కొంచెం మార్పు వచ్చాయి. వస్తే నేను సరే దాంతో అంత ఇంప్రూవ్మెంట్ ఉంది కదా అని బ్రయోనియా 10M కూడా ఇచ్చాను. ఇస్తే ఆవిడ చాలా ఇంప్రూవ్మెంట్ ఫీల్ అయిపోయింది. ఒక ఏడాది పాటు ఆవిడకి అసలు పెయిన్సే లేవు, చకచక నడిచేయడం, పని చేసుకోవటం అన్నీ చేసింది ఆవిడ. తర్వాత ఒక 1 year తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యే పెయిన్స్ బాగా ఎక్కువైపోయాయి, మళ్ళీ మొదట్లాగా వచ్చింది. అయితే బ్రయోనియా వేస్తే పని చేయలేదు ఈసారి. అప్పుడు జాగ్రత్తగా స్టడీ చేసి ఆవిడ మాట తీరు, ఆ కన్ఫ్యూజను, ఆ స్లోనెస్, బొవెల్స్, ఈసారి ఏమైందంటే బొవెల్స్ చాలా ఇదైపోయాయి, కాన్స్టిపేటెడ్ అయిపోయాయి. ఇవన్నీ చూసి అప్పుడు అల్యూమినా 200 వేసాను ఆవిడకి. ఆ కేసులో వేస్తే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది. ఆల్మోస్ట్ 3 months తర్వాత ఫాలో అప్ చేశాను. తర్వాత ఆవిడ సహజ లక్ష్యమైనటువంటి మనీ ఇష్యూస్ వల్లే చివరికి మానేసింది. అంటే మనం ఎక్కువ మనీ ఖర్చు పెడేస్తున్నామో ఈయనకి ఇచ్చేసని ఆవిడకి అనుమానం వచ్చి ఇంకా ఆవిడ మానేశారు ట్రీట్మెంట్. బట్ ఆ 3 months కూడా షీ గాట్ వెరీ గుడ్ రిజల్ట్ విత్ అల్యూమినా. సో బ్రయోనియాలో చాలా కేసెస్ మనకి ఈ అల్యూమినాలోకి వెళ్తూ ఉంటాయి, జాగ్రత్తగా స్టడీ చేసుకోవాలి. బ్రయోనియా నుంచి కొన్ని కేసెస్ నాట్రమూర్ వైపు వెళ్ళొచ్చు, కొన్ని కేసులు అల్యూమినా వైపు వెళ్ళొచ్చు. కొన్ని కేసెస్ మనకి ముఖ్యంగా ఈ డయాబెటీస్ టైప్ ఆఫ్ కేసెస్ వేర్ యు సీ ఎ లాట్ ఆఫ్ థర్స్ట్, ఎ లాట్ ఆఫ్ ప్రొఫ్యూజ్ యూరినేషన్, జాయింట్ పెయిన్స్, బద్ధకం, అలాంటి కేసెస్లో మనకి ఎక్యూట్గా బ్రయోనియా ఇండికేట్ అయిన తర్వాత కొన్ని కేసెస్లో లాక్టిక్ యాసిడ్ ఇండికేట్ అవుతుంది. లాక్టిక్ యాసిడ్ వెరీ గుడ్ రెమెడీ ఫర్ రొమాటిజం అండ్ డయాబెటీస్. కానీ ఎక్యూట్గా కూడా ఒక్కొక్కసారి లాక్టిక్ యాసిడ్ ఇండికేట్ అవ్వచ్చు. బట్ చాలా కేసెస్లో బ్రయోనియాతో రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ఫర్దర్గా కేసు ప్రొసీడ్ అవ్వాలంటే మనకి లాక్టిక్ యాసిడ్ అటువంటి కేసుల్లో భలే హెల్ప్ అవుతుంది. రాసుకోవచ్చు, చాలా మంచి డ్రగ్ అక్కడ. ముఖ్యంగా అవి గనక రొమాటిజం విత్ డయాబెటీస్ ఉంటే మాత్రం డెఫినెట్గా షూర్ షార్ట్గా ఎక్కడో అక్కడ మీకు లాక్టిక్ యాసిడ్ ఖచ్చితంగా రావాల్సి హెల్ప్ అవుతుంది. దాని తాలూకు నీడ్ కనబడుతుంది మీరు చూస్తే. అందుకని బ్రయోనియాతో అంటే చెప్పినగా చాలా రెమెడీస్ ఇండికేట్ అవ్వచ్చు కాంప్లిమెంటరీగా. యూజువల్గా మనం చెప్పుకునే అతి ముఖ్యమైనటువంటివి నా క్లినికల్ ప్రాక్టీస్లో చూసినవి మీకు చెప్తున్నాను. ఏమంటే అలా కాదు సార్, నేను కొన్ని కేసుల్లో సల్ఫర్ వేసాను అనొచ్చు కొంతమంది. తప్పకుండా వి విల్ వెల్కమ్ ఇట్. అంటే నువ్వు వేసిన తప్పు నేను వేసింది రైట్ అని చెప్పట్లేదు. యూజువల్గా పెద్దవాళ్ళు ఇచ్చింది నా ప్రాక్టీస్లో నాకు వెరిఫై అయింది మీకు షేర్ చేస్తున్నాను, మీకు ఉపయోగపడుతుందని. ఓకే, నెక్స్ట్ కెలాడియం. కెలాడియం అనే రెమెడీకి ఆరమ్ ట్రిఫిల్నమ్ అనేటువంటి రెమెడీతో ఇనిమికల్ రిలేషన్షిప్ ఉంటుంది. అంటే ఇవి ఒకదాని తర్వాత ఒకటి వేయకూడదు. బ్రయోనియా కూడా క్యాల్కేరియా కార్బ్తో ఇనిమికల్ రిలేషన్షిప్ ఉంది, మర్చిపోయాను చెప్పడం. సో బ్రయోనియా తర్వాత క్యాల్కేరియా కార్బ్ కానీ, క్యాల్కేరియా కార్బ్ తర్వాత బ్రయోనియా కానీ మీరు ఎప్పుడూ వేయకూడదు. అలాగే క్యాల్కేరియా కార్బ్ తర్వాత సల్ఫర్ వేయకూడదు. ఒకవేళ నిజంగా మీకు సల్ఫర్ ఇండికేషన్లు కనబడితే కెంట్ కూడా చెప్తారు ఆ పాయింట్, మీరు మధ్యలో ఒక డోస్ లైకోపోడియం ఇచ్చి అప్పుడు సల్ఫర్ వేయాలి. ఒకవేళ కనబడచ్చు క్యాల్కేరియా కార్బ్ డైరెక్ట్గా సల్ఫర్ ఇండికేషన్స్ కనబడుతున్నాయి అనుకోండి, అయినప్పటికీ కూడా మీరు డైరెక్ట్గా వేయకూడదు. ఓకే, సో కెలాడియంకి సహజంగానే ఆరమ్ ట్రిఫిల్నమ్ అనేటువంటి రెమెడీ తోటి, చిత్రం ఏంటంటే ఈ రెండు ఒకే ఫ్యామిలీకి చెందినవి, భలే చిత్రంగా ఉంటుంది. రెండు మోనోకాట్సే.
అయినప్పటికీ కూడా ఈ కెలాడియంకి ఆరమ్ ట్రిఫెల్లియంకి సరైనటువంటి రిలేషన్షిప్ లేదు. సో వీలైనంత వరకు ఒక దాని తర్వాత ఇది కానీ దీని తర్వాత అది కానీ ఇండికేట్ చేయకూడదు. ఈ కెలాడియంకి ముఖ్యంగా ఈ మేల్ జెనేటిల్ కేసెస్లో వేర్ యూ ఫౌండ్ ఎ లాట్ ఆఫ్ సెక్సువల్ వీక్నెస్ ఆర్ ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ మాస్టర్బేషన్, అలాంటి కేసెస్లో మీకు కెలాడియంకి సెలీనియం ఇండికేట్ అవుతుంది యూజువల్గా. అంటే కెలాడియంతో కొంత ట్రీట్మెంట్ జరిగాక సెలీనియంతో. ఎందుకంటే కెలాడియంకి సెలీనియంకి డిఫరెన్స్ ఏంటంటే లాక్స్విషియస్నెస్ ఐడియా కెలాడియంలో ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. వాడు మెంటల్గా సెక్సువల్ మైండెడ్గా ఉంటాడు, ఫిజికల్గా వాడు ఏం చేయలేడు కెలాడియంలో. కానీ సెలీనియంలో అలా ఉండదు. సెలీనియంలో థాట్స్ కూడా వాడికి నెమ్మదిగా డైల్యూట్, మెంటల్ ఎగ్జర్షన్ భరించలేడు, వాడు ఆలోచించలేడు, దేని మీద మనస్సు వెళ్ళదు వాడికి సెలీనియం వాడికి. సో ఇనీషియల్గా ఆ లాక్స్విషియస్నెస్ వరకు తగ్గి ఆ తర్వాత ఆ వీక్నెస్ ఇంప్రూవ్ అవ్వకపోతే కనుక మీకు కెలాడియం తర్వాత సెలీనియం ఇండికేట్ అవుతుంది. కెలాడియంతో కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చి, ఇక్కడ వాళ్ళలోనూ డల్నెస్ ఉంటుంది, వాళ్ళలోనూ మెమరీ లాస్ ఉంటుంది, వాళ్ళలోనూ హెయిర్ లాస్ ఉంటుంది, వాడి మొహం కూడా అదో రకంగా అయిపోతూ ఉంటుంది చూస్తూ ఉంటే. అండ్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ అదర్ pathological కండిషన్స్ లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ అవి ఉంటే వేరు. కానీ అవేమి లేకపోయినా డ్యూ టు ఓవర్ ఇండల్జెన్స్ ఇన్ సెక్సువల్ లైఫ్. అంటే మీరు నమ్మరు, కొన్ని కేసెస్లో చెప్తే ఆశ్చర్యపోతారు. నేను ఒక పేషెంట్కి, ఒక లేడీకి కెలాడియం 10 వేయాల్సి వచ్చింది. యు నో దట్? చాలా ఆశ్చర్యం. కేసెస్ చూస్తుంటే ఒక్కొక్కసారి క్లినికల్గా మతిపోతూ ఉంటుంది మనకి. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ both the guys doesn't have any children, so almost 2 years అయిపోతుంది. So when I inquired about the case, I found that the husband is, అంటే నేను హస్బెండ్ సైడ్ తప్పు ఉందేమో అనుకుంటున్నాను, బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ మోర్ విత్ ద వైఫ్, because she wants daily twice or thrice, which the making the person more and more weak, and still they are not conceived. Then I gave Caladium 10M for the lady, for the wife, and I gave cannabis for the husband because he has some drug issues. ఈ ప్రెషరు, ఈ అతను ఏదో హోటల్ బిజినెస్ చేస్తాడు, దాన్ని బేర్ చేయలేక చాలా టూ మచ్ ప్రెషర్ అయ్యి అతను డ్రగ్స్కి కొంచెం ఎడిక్ట్ అవ్వడం మొదలెట్టాడు. ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేయలేక, ఇంట్లో ఏమో ఈ ప్రెషరు, బయటేమో ఆ ప్రెషరు చేస్తే మా గురువుగారు ఇది అది, ఎందుకంటే హీ డైరెక్టెడ్ దోస్ పేషెంట్స్ టు మీ. సో ఆఫ్టర్ 6 months ఆఫ్ ట్రీట్మెంట్ విత్ 2 doses ఆఫ్ Caladium 10M, షీ గాట్ కన్సీవ్డ్. అసలు అది చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఆ కేసులో, ఎందుకంటే ఆవిడ ఫొటోస్ కానీ అవి కానీ, హౌ లాక్స్విషియస్నెస్ షీ వాజ్ యాక్చువల్లీ అట్ దట్ టైమ్. షీ ఎడిక్టెడ్ టు ఆల్కహాల్, షీ ఎడిక్టెడ్ టు స్మోక్. నేను చెప్పేది ఇప్పుడు సంగతి కాదు, 10 ఏళ్ల కిందటి సంగతి, 10 ఏళ్ళు ఇంకా ముందే, ఆ రోజుల్లోనే. అంటే మీరు అలా చేయటండి, ఏమంటే ఆడవాళ్ళు స్మోక్ చేయకూడదు, డ్రింక్ చేయకూడదు, మేము ఫెమినిస్ట్ అన్న, అది ఐడియా అది కాదు. బట్ ద ఏజ్ అండ్ ద జస్ట్ మ్యారీడ్ థింగ్, హౌ ద కపుల్స్ షుడ్ బి, చాలా చిత్రమైన కేసు, బట్ a very good productive result in that case, and I am very happy. I shared my happiness with my Guru Garu, and he really applauded me. ఎందుకంటే ఆ టైంలో మనం గనక వేసి ఉండకపోతే ద ఫ్యామిలీ కుడ్ బి రూయిన్డ్. చిత్రంగా లేడీకి వేయాల్సి వచ్చింది, అది చిత్రం ఇందులో.
సో కెలాడియం 10M. అందుకని ఇప్పుడు ఇక్కడ చెప్పుకొచ్చేదంటే కెలాడియం తోటి అలాంటి కేసెస్లో ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత వేర్ దేర్ ఇస్ టూ మచ్ ఇంటెలిజెన్స్ ఇన్ ద ఫ్యామిలీ లైఫ్ అండ్ దే కుడెంట్ రెసిస్ట్ దట్. అంటే వాళ్ళ తాలూకు నరాల్లోనూ ఇంకా అది తప్ప వేరే ధ్యాస ఉండదు. అంటే జీవితంలో ఇంకొక కోణాలు కూడా ఉంటాయి, అవి కూడా అన్వేషించాలనేటువంటి ఐడియా కూడా వాడికి తట్టదు. ఎలా అయితే ఆర్సనిప్ ఆల్బమ్ వాడికి డబ్బు తప్ప ఏది తట్టదో, కెలాడియం వాడికి ఇది తప్ప ఇంకో ప్రపంచం ఉండదు. సో అటువంటి కేసెస్లో మాత్రం కెలాడియం ఈజ్ ద రెమెడీ అండ్ ఇట్ మే బి ఫాలోడ్ విత్ సెలీనియం if the laxitiousness improves, but the other symptoms, that forgetfulness part, that weakness part, that male genital weakness part, ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రం కెలాడియంతో ఇంప్రూవ్మెంట్ వస్తుంది, కానీ ఆ ఫర్దర్గా ఉండదు. పేషెంట్ చాలా ఇండిఫరెంట్గా ఉంటాడండి సెలీనియంలో. మీరు చూస్తే మనకి సెన్సేషన్లో కూడా దాన్ని తీసుకెళ్ళి ఆ చివరన పెడతారు. దెర్ ఈస్ కంప్లీట్ లాస్ ఆఫ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ ఎనీథింగ్. ఆర్సనిక్ తర్వాత ఉంటుంది కంప్లీట్ గివ్ అప్ స్టేజ్. అటువంటి కేసెస్లో మీకు కెలాడియం ఈజ్ ఫాలోడ్ బై సెలీనియం. కొంత కెలాడియంతో ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఆ ఫర్దర్గా ఇంకా కేసు ముందుకెళ్ళదు, అప్పుడు మీరు సెలీనియం. కొన్ని సార్లు మాత్రం కెలాడియంకి స్టాఫిసైక్రియా కూడా ఇండికేట్ అవుతుంది కొన్ని కేసెస్లో. ముఖ్యంగా పేషెంట్ చాలా క్లోజ్డ్గా ఉంటారు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇండిఫరెన్స్. మీకు ఇక్కడ మెంటల్స్లో తేడా కనపడుతుంది. మీరు సెలీనియంలో చూస్తే డజంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ ఎనీథింగ్. స్టాఫిసైక్రియాలో టూ మచ్ ఓవర్ థింకింగ్. అందుకని స్టాఫిసైక్రియాలో మాస్టర్ గారు కూడా దే లుక్ ఫర్ ద ఇన్సల్ట్ అని చెప్తారు. స్టాఫిసైక్రియా పేషెంట్తో కనుక మీరు స్నేహం చేశారంటే అయిపోయినట్టే మీ పని. ఎందుకంటే వాడు చీటికి మాటికి చిన్నబుచ్చుకుంటూ ఉంటాడు. అక్కడ ఏమి కాంటెక్స్ట్ ఉండదు. స్టాఫిసైక్రియా వాడు, ఆర్నికా వాడు, తూజా వాడు, పెల్లాడియం వాళ్ళు, వీళ్లతో మెసలటం చాలా కష్టం. ఎందుకంటే వాడు ప్రతిదాన్ని స్క్రూటినీ చేసి చూస్తుంటాడు. వాళ్ళందరికీ ఆ టైంలో జ్ఞానశేఖర్ అక్కడ 5 ఉంటే 4కి టీ ఇచ్చి నాకు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. టీ అయిపోయి ఉంటుంది. అసలు ఆ కాంటెస్ట్ వీడు ఆలోచించడం, వాడి మైండ్లో తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇక వాడు అక్కడి నుంచి ఆ గురు పూజలు అయ్యి ఇంటికి వచ్చి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ సంవత్సరం గురు పూజలకు వచ్చేదాకా కూడా కిందటి సంవత్సరం గురు పూజల్లో జ్ఞానశేఖర్ మనకి టీ ఇవ్వలేదు అనేది వాడి బ్రెయిన్లో తిరుగుతూనే ఉంటుంది. అందుకని ఈ టైప్ ఆఫ్ బ్యాచ్తో స్నేహం చేస్తే మీరు అయిపోయినట్టే, స్మాష్. తూజావాడితో అయితే మరీ కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాడు ఏదైనా అలా వెళ్ళి టీ నాకు పడదు సార్, నన్ను ఇబ్బంది పెట్టద్దంట. వాడితో ఏది చేయాలన్నా కష్టమే. అబ్బాబ్బే నేను చాలా సెన్సిటివ్ అంటాడు. నువ్వు 4 వెళ్తున్నప్పుడు అదేం తప్పు కానప్పుడు కానిచ్చేయచ్చు, అదేం ప్రాబ్లం కాదు, దాని గురించి అంత అవసరమూ లేదు, దాని గురించి చర్చ అనవసరం. కానీ వాడు ఏ విషయంలోనైనా సరే నేను చాలా సెన్సిటివ్ అండి, నేను చాలా సెన్సిటివ్ అండి, అబ్బాబ్బే నాకు వద్దు సార్, అబ్బాబ్బే అలా అంటూ ఉంటాడు. ఇక వాళ్ళతో కనెక్షన్ అనేటువంటిది మీరు చేసుకోలేరు. సో స్టాఫిసైక్రియాలో అలా ఉంటుంది. అందుకని కెలాడియం నుంచి కొన్ని కేసెస్ అటు డైరెక్ట్గా స్టాఫిసైక్రియాలోకి వెళ్ళిపోతాయి. స్టాఫిసైక్రియాలో కూడా విపరీతమైనటువంటి మాస్టర్బేషన్ థింగ్ ఉంటుంది. వాడు ఫిజికల్ వరల్డ్ని వాడు ఫేస్ చేయలేక, మా సార్ కూడా చెప్పారు, శేఖర్ సార్, అది ముఖ్యంగా ఈ సబ్ క్లాస్ 1లో ఉండేటువంటి చాలా రెమెడీస్, బికాస్ దే కుడెంట్ ఫేస్ ద ఎక్స్టర్నల్ వరల్డ్. సో ఏమవుతుందంటే దే విల్ టర్న్ ఇన్వర్డ్. అందుకని దే విల్ ప్రాక్టీస్ సచ్ సార్ట్ ఆఫ్ థింగ్స్ వేర్ దేర్ ఈస్ నో నీడ్ ఫర్ అదర్ పర్సన్స్. ఎందుకంటే అవమానమే పడక్కర్లేదుగా. ఇంకో మనిషి ఉంటే అవమానం, అసలు ఇంకో అవమానమే అక్కర్లేదు. వాడు మనిషి లేడు, అవమానం లేదు. సో దే విల్ కట్ ఆఫ్ దేర్ ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ వరల్డ్. అది మనకి ఇందులో బాగా కనబడేటువంటి స్టాఫిసైక్రియాలో. ముఖ్యంగా సబ్ క్లాస్ 1 అంతా ఉంటుంది. సెక్సువల్ మైండ్నెస్ తో కలిపి ఉన్నదైతే స్టాఫిసైక్రియా.
రైట్. సో ఇది మనకి సి ఎంటర్ అయ్యాం అంతే, ఇంకా బోర్డు ఉన్నాయి, సరే కానివ్వండి. సో నెక్స్ట్ ది క్యాల్కేరియా కార్బు. సో వీ విల్ డిస్కస్ దట్ క్యాల్కేరియా కార్బు, క్యాల్కేరియా సల్ఫ్, సో ఫాస్, క్యాల్కేరియా ఫాస్ కూడా చాలా ఇంపార్టెంట్. క్యాల్కేరియా ఫ్లోరు చూద్దాం. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ సెషన్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో ఎనీ డౌట్స్ రిగార్డింగ్ టుడేస్ సెషన్? ఏమండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేవా? ఏం లేవు సార్, చాలా వండర్ఫుల్ గా ఏం వచ్చింది. లేవు. ఓకే. ఈవేళ మీరు ఒక్కర్లే మైక్ ఆన్ చేశారు, మిగతా వాళ్ళు అసలు మైకే ఆన్ చేయలేదు. ఓకే. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ